హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియో చాలా బావుంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఉదయాన్నే హాట్ వాటర్ తాగిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా నేను వైపర్‌తో వైప్ చేసేసి ఇంకైతే ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నాను. ఈ రోజైతే బ్రేక్‌ఫాస్టే చేయాలి ఫస్ట్. తర్వాత లంచ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి హాఫ్ డేసే జరుగుతున్నాయి కాబట్టి. ఫుల్ డేస్ అయితే గనక పొద్దున్నే లంచ్ కూడా ప్రిపేర్ చేయాల్సొచ్చేది. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు నేను మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తూ ఒక విషయం అయితే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీరు కూడా చేశారా లేదా అయితే వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను బయటంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను బయో ఎంజైమ్ ముందు ఆల్రెడీ చేశాను కదా! మళ్ళీ రీసెంట్‌గా ఒకటి కమలా పండు తొక్కలతో చేశాను కదా! అది ఫ్రూట్ సోడా చేసినప్పుడు అదైతే గ్యాస్ ఫార్మ్ అవుతుంది. ఇంకా రోజు చూసుకుంటున్నాను. నిన్నైతే అసలు చూడలేదు. మొత్తం బాటిల్ బాగా ఉబ్బిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా కొంచెం ఇంకా వాటర్ ఉంది. వాటర్ తాగుతూ ఇంకా బయో ఎంజైమ్‌ది అయితే గ్యాస్ రిలీజ్ చేద్దామని చెప్పి పెట్టాను. రీసెంట్ డేస్‌లో గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన వర్డ్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లోనే ఉండి డబ్బులు ఎలా సంపాదించాలని. దీంట్లో ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు నాకు తెలిసి. చదువుకున్నా, చదువుకోలేకపోయినా ఎవరికి ఉండే వాళ్ళ స్కిల్స్‌ని బట్టి ఎంతో కొంత డబ్బులు ఎర్న్ చేయాలనైతే ఉంటుంది. నాకే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. ఫేక్ కాకుండా జెన్యూన్‌గా ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి అక్క అని చెప్పి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా మంది చేయమని అడుగుతారు. కానీ అవేమీ ట్రస్టెడ్ కాదు. అదే గవర్నమెంటే మనకి వర్క్ ఇచ్చి ఇంట్లోనే ఉంటూ ఎర్న్ చేసుకోండి అని చెప్తే చాలా బావుంటుంది కదా! అలాంటిది ఇప్పుడు రీసెంట్ డేస్‌గా చాలా హల్చల్ అవుతుంది. ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉమెన్స్ డేకి కూడా ఇంటర్వ్యూస్‌లో వాటిలో అయితే చెప్పారు కదా! మీలో ఎంతమందికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసో కామెంట్ చేయండి. నాకైతే డీటెయిల్స్ కొన్నైతే తెలుసు. ఈ వీడియోలో అదే షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా బాగా ఇంట్రెస్టింగ్‌గా ఎందుకు అనిపించిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ వైఫ్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చంట. నార్మల్‌గా గవర్నమెంట్‌కి సంబంధించిన ఏమైనా పథకాలు గానీ, ఏమైనా స్కీమ్స్ కానీ ఏమైనా పెడితే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏది ఉండదు. కానీ దీంట్లో అలా కాదు. నార్మల్‌గా అప్లై చేసుకోవచ్చని అయితే చెప్పారు. అందుకనే నాకు కూడా ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చింది. వీలైతే నేను కూడా దీనికి అప్లై చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ మన క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు ఏదైనా జాబ్ ఉంటే ఫ్యూచర్‌లో అరే! నేను మిస్ అయిపోయాను. ఒకసారి అప్లై చేసుంటే బాగుండేది కదా! అనే బాధపడకుండా ప్రయత్న లోపం లేకుండా ఉండాలని నేనైతే అప్లై చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకా చేయలేదు. మీలో ఎవరైనా చేసుంటే గనక కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తది కదా! కాకపోతే దీనికోసం నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. ఇది డైరెక్ట్ మనం వెళ్ళి ఎక్కడ మనకి ఒకవేళ వస్తే కాల్స్ వస్తున్నాయంట. లేకపోతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారు కదా! వాళ్ళు మాత్రమే దీన్ని లాగిన్ చేసి అప్లై చేయాలి. మనమైతే డైరెక్ట్ మామూలుగా ఎక్కడికైనా వెళ్ళి అప్లై చేయడానికి అయితే ఉండదుమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అస్సలేం చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10థ్, 9థ్ క్లాసు, ఇంటర్మీడియేట్, ఇంజినీరు, డిప్లొమో, లా చదివిన వాళ్ళకు బీఎస్సీ, ఎంబీబీఎస్ ఎనీ డిగ్రీ మామూలుగా సబ్జెక్ట్ వైజ్ చాలా రకాల డిగ్రీస్ ఉంటాయి కదా! ఆ డిగ్రీస్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే ఎవరికి తగ్గ వాళ్ళకి ఉద్యోగాలైతే ఉంటాయి అనేసి అంటున్నారు. దీనికేంటంటే 18 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఈ ఏజ్ మాట. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వయసున్న వాళ్ళు ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి జెండర్‌తో సంబంధం ఏం లేదు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే ఆధార్ కార్డ్ ద్వారా మనకి ఆన్‌లైన్‌లో అయితే చేస్తారు. మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డ్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో అవి ఉంటే సరిపోతది. నెక్స్ట్ చాలామంది ఇక్కడ ఏం జాబ్స్ లేక వేరే అదర్ కంట్రీస్‌కి వెళ్లి వర్క్ చేసుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవాలంటే వీలు పడదు. కానీ అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చంట. ఇది కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా ఎక్కడో కష్టపడకుండా ఒకవేళ అప్లై చేసుకొని కొంచెం ఏదైనా బెటర్‌గా వాళ్ళ ఫీల్డ్‌కి వాళ్ళు చదువుకున్న దానికి క్వాలిఫికేషన్‌కి తగ్గట్టుంటే వాళ్ళు కూడా వచ్చేసి జీతం ఎంత వస్తుందంటే దానికి తగ్గట్టే వస్తుందంటండి. ఖచ్చితంగా 20,000 అబోనే వస్తుంది. చదువుకున్న వాళ్ళకైతే డిగ్రీ చేసిన వాళ్ళకి అని అయితే అంటున్నారు. మరి చూడాలి. అలా వస్తే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీ. ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. లాస్ట్ టైం అయితే అమ్మ ఒకసారి ఫోన్ చేసి ఇలా డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు జాబ్ చేసే ఒపీనియన్ ఉందా అని అడిగారు అని చెప్పారు గానీ ఈ డీటెయిల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి అనేది నేను కూడా అప్పుడు అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే మేము ఎక్కడో తిరుపతిలో ఉంటాము. మేము ఉండేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాబట్టి మాకు లోకల్
అక్కడే వస్తది కదా! డీటెయిల్స్ అన్నీ అక్కడే అడుగుతారు. ఆధార్ అవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి, నేను ఒకవేళ ఎవరినైనా మళ్ళీ కాల్స్ గానీ ఏమన్నా వస్తే గనక ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే డీటెయిల్స్ అడిగిన తర్వాత ఓటీపీ కూడా అడుగుతున్నారంట. ఆ ఓటీపీ షేర్ చేస్తే ఇంకా మనకి సంబంధించిన సర్వే అయిపోయింది అనేసి అంటున్నారు. ఒకవేళ ఫస్ట్ సర్వే చేసిన తర్వాత జాబ్స్ అనేవి ఇస్తారు అనుకుంటా. ఎందుకు నేను ఇవ్వాలనుకుంటున్నానంటే లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు జాబ్స్ తీసినప్పుడు చాలా సచివాలయం జాబ్స్ తీశారు కదా! అప్పుడు దేనికైనా అప్లై చేసుంటే బావుండని తర్వాత చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏమున్నాయిలే ఔట్ సోర్సింగే కదా! పర్మనెంట్ ఏమైనా అవుతాయా అన్నట్టుగా చాలామంది అయితే అప్లై చేయలేదు. చాలామంది ఎలిజిబిలిటీ ఉన్న, క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయలేదు. ఒకవేళ అప్లై చేసి అటెంప్ట్ చేస్తే ఒకవేళ వచ్చి ఉండున్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులే. ఎందుకంటే వాళ్ళకి వెంటనే పర్మనెంట్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ అనేది చాలా సెక్యూర్‌గా ఉంటుంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసిన వాళ్ళు చాలా హ్యాపీ ఈ రోజున. అలా అప్లై చేయలేదే, అయ్యో! అప్లై చేసుంటే బావున్ను అని చాలామంది బాధపడే వాళ్ళున్నారు. దాంట్లో నేను కూడా. ఎందుకంటే ఆ టైంలో నాకేంటంటే ఇంట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ నేను అప్పుడు నిహాల్ ప్రెగ్నెంట్‌తో ఉన్నాను కాబట్టి నాకు ఇబ్బంది అవుతుందని నేనైతే అప్లై చేయలేదు. ఈసారి అలా ప్రయత్న లోపం లేకుండా అప్లై చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నిటితో మనం గనక సచివాలయం ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ కాల్స్ చేస్తే మనమే డీటెయిల్స్ ఇవ్వచ్చు. లేకపోతే మనమే ఎళ్లి డైరెక్ట్‌గా ఈ సర్వే చేస్తున్నారు కదా! మాకైతే రాలేదు అని చెప్పి మనమే డీటెయిల్స్ ఇచ్చి నోట్ చేయించుకొని అది ఫినిష్ చేసుకుంటే గనక తర్వాత వచ్చే ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా ఉంటామని నాకైతే అనిపిస్తుంది. ప్రస్తుతానికి నేనైతే ఖాళీ లేకుండా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షూట్ చేసి ఎర్న్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఇవేంటంటే మనకి లక్ బేస్ ఉంటుంది. వ్యూస్ బాగా వస్తే ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ వ్యూస్ తక్కువగా ఉంటే అసలు ఎర్నింగ్ ఉండదు. లేదంటే బాగా తగ్గిపోతుంది కాబట్టి దీనికంటే మనం ఒకవేళ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గవర్నమెంట్ ఇచ్చేది ప్రాపర్‌గా ఎవ్రీ మంత్ ఇవ్వడము, కంటిన్యూగా ఇస్తున్నారా లేదా? లేదంటే దీనికంటే మనకి మంచి ఎర్నింగ్ ఉందా లేదా? అనేది ఒకవేళ చూసుకొని బెస్ట్ ఏదనిపిస్తే అదే మనం కంటిన్యూ చేస్తాం కాబట్టి నేను ఇదైతే ఈసారి అప్లై చేయాలనుకుంటున్నాను. ఇదండి వీడియో. మరి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఏదైనా తెలిస్తే కామెంట్ చేస్తే నాకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా! ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పానట్ అయితే వేశాను. ఆ పానట్ ఏంటంటే మనకి కింద బాగా గట్టిగా మందంగా ఉంటేనే మాడకుండా ఉంటుంది. లేదంటే కొంచెం పలుచగా ఉన్నదైతే కింద మాడిపోయి మధ్యలో ఉడకకుండా ఉంటది. కానీ కొంచెం బరువుగా ఉన్న పాన్‌లో వేస్తే మాత్రం చాలా బాగా వస్తది. ఇక్కడైతే పల్లీ చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా చేసి పిల్లలనైతే స్కూల్‌కి పంపించేశాను. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.